అని వెళ్ళి క్షమాభిక్ష పెడతా ఉన్నాక చచ్చిపోవడానికి సిద్ధం అయిపోయి తను ఊరికి వెళ్ళిపోయాడు. అందుకని భగత్ సింగ్ స్ఫూర్తిని గౌరవించడానికి నేను భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పెట్టాను. ఎందుకంటే మనకి మీ అందరూ మీరు జరిగేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నాకు ఈ జర్నీ చేయడానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మీ అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. నేను అందరినీ మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇంతమందిని నమ్మారు మీరు అందరూ, ఇంతమందిని చూశారు. మీరు ఎక్కడో ఒక చోట మీరు ఓపిక లేక తెచ్చుకొని మీరు ఓటు వేయడానికి కూడా మీరు ఆలోచిస్తే సంకోచిస్తే దీనికి ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక ప్రాంతం కానీ భావనతోటి మీరు ఓట్లు వేస్తే అది మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనందరం. అందుకే నేను కులాన్నో ఒక ప్రాంతాన్నో ఒక మతాన్ని నమ్ముకొని నేను రాలేదు రాజకీయాల్లోకి, మానవత్వాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని కాకపోతే ఇది చూసే వాళ్ళకి ఈ వ్యవస్థను నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వాడిని నా వెనక ఎవరు లేరు, మీరున్నారు. లేకపోతే నేను ఎందుకు వస్తాను రాజకీయాలకి? మీరున్నారని నమ్మకం ఉంది. కాకపోతే మిమ్మల్ని నడపడానికి కమిటెడ్ వ్యక్తులు, నాకు మేధస్సు ఉన్న వాళ్ళు అవసరం లేదు. అక్కడికి వెళ్ళి దూకంటే దూకిన వాళ్ళు కావాలి, వాళ్ళు లేరు నా పక్కన. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, నన్ను నమ్మిన వ్యక్తులు చాలా తక్కువ మంది దొరికారు నాకు. వాళ్ళందరినీ తీసుకొని, అందరూ గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తులు కాదు కానీ చాలా కమిటెడ్ వ్యక్తులు. వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. నమ్మకం తీసుకురావడం కొంచెం. అందుకని నడిచి చూపిస్తాను, ఎక్కువ మాట్లాడను, నడిచి చూపిస్తాను. 2019 కూడా చాలా నాకు కీలకమైన ఎన్నికలు. నేను ఎన్నోసార్లు ఎంపీ అవ్వాలనుకున్నా, లేదంటే 2009లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకున్నా నిజంగా అయ్యేవాడిని. నేనేం నమ్ముతానంటే మీరు ఒక ఎంసీఏ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక డాక్టర్ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక నర్సింగ్ మీరు నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఇన్ని కుటుంబాలని శాసించగలిగే ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు కూడా అనుభవం కావాలి. మా మావ ముఖ్యమంత్రి, మా మేనమావ ముఖ్యమంత్రి, మా మేనమావ మంత్రి, నేను మా తాతగారి వాళ్ళ మనవడు కాబట్టి ఇలా